ఎగ్ కూడా బాగుంది యాక్చువల్లీ. ఏంటి అవును, కానీ ఇట్లా ఉంటే మంచిగా అంటే రీడ్ ఇక్కడ ఇట్లా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఇప్పుడు టైం 6:30 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ. మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము. సో లేట్ ఎందుకు అయిందంటే బిట్టు మా ఫ్రూటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట, మా మామయ్య వాళ్ళ ఇంటికి. ఎందుకంటే మేమంటే శ్రావణ మాసం చేస్తున్నాం కదా. సో ఇవాళ సండే బిట్టు అక్కడ మామయ్య వాళ్ళు బిర్యానీ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు వస్తుంది, ఇంకా ఇప్పుడు వచ్చింది. వెళ్దామన్నదే ఆమెనే, మళ్ళీ లేట్ చేస్తుంది కూడా ఆమెనే లేట్ కమ్మర్, ఆల్వేస్ లేట్. సో అదనమాట. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. మై గాడ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే మంచి ఫెస్టివ్ వేర్ తీసుకున్నాము. ఇప్పుడు కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, రాఖీ అండ్ వరలక్ష్మి వ్రతంకి కూడా. సో అలా అందుకు షాపింగ్కి వెళ్తున్నాము. నేను, మమ్మీ, బిట్టు, ఫ్రూటీ, బన్నీ. మాదంతా ఒక తొట్టి గ్యాంగ్ ఉంటుంది. మేము ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మేము నలుగురం, మాతో పాటు మమ్మీ ఉంటే ఫుల్ ఫన్ ఉంటుంది. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. అండ్ ఆల్సో బిట్టు ఈజ్ గెటింగ్ సంథింగ్. సో అదేంటనేది నేను మీకు మీన్వైల్ వ్లాగ్లో చెప్తాను. వెళ్దాం అన్నదే బిట్టు, ఇంకా ఇచ్చిందేమో ఇంత లేట్. మంచిగా ఫ్రూటీ రెడీ అయ్యి వచ్చింది. సో బిట్టు వాళ్ళు గులాబ్ జామున్స్ ఇంకా బిర్యానీ తెచ్చారు. బిర్యానీ అంటే నాకు వెజ్ బిర్యానీ. నాకైతే కటింగ్ నాకు మా మమ్మీ చేస్తేనే ఇష్టం. ఫ్రూటీ నీకు? బిట్టుకేమో హాయ్ మమ్మీ. నేను మమ్మీ అయితే రెడీ అయిపోయాము. 5 o'clockకి కాల్ చేసి మేము స్టార్ట్ అవుతున్నాము, రెడీ అయ్యి ఉండండి అని చెప్పి. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇప్పుడు వచ్చినారు. అండ్ మాతో పాటు ఫ్రూటీ కూడా షాపింగ్ చేయాలనుకుంటుంది. ఫ్రూటీ ఎన్ని ఆర్డర్స్ పెడతాది అంటే బిట్టు కంటే ఎక్కువ ఆర్డర్లు పెడుతుంది. రోజు ఒక ఆర్డర్ కదా బిట్టు. ఇంకానేమో మళ్ళీ కాలేజ్కి వెళ్ళడానికి బట్టలు లేవని చెప్తుందంట. ఆల్రెడీ ఫ్రూటీ దగ్గర చాలా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి కూడా. ఫ్రూటీ మా అందరూ ఒకటే సైజెస్ కాబట్టి మేము షేర్ చేసుకుంటాం. డ్రెస్సెస్ ఫుల్ ఉన్నాయి. ఇంకా కూడా ఏమో షాపింగ్ చేస్తుందంట. అంటే ఫెస్టివల్కి షాపింగ్ చేద్దాం, చూద్దాము. ఇప్పుడు ఫెస్టివల్ సీజనే కాబట్టి మంచిగానే ఉంటాయి కలెక్షన్. సో లెట్స్ గో అండ్ సీ. ఫ్రూటీ వ్లాగ్కి హాయ్ చెప్దురా. అలానే అంటారు వ్లాగ్. అసలు మా ఫ్రూటీ ఫేస్ చాలా క్లియర్ ఉండేది. ఎంత యాక్ని వచ్చేసిందో పాపం ఈ మధ్య. బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు. యాక్ని వస్తుంది, పోతుంది, నో వరీస్. అట్లా యాక్ని ఎట్లుంటుంది అంటే ఇది బిట్టు చెప్పింది నాకు. మరి బిట్టుకి ఎవరు చెప్పినారో కానీ టీనేజ్లో వస్తే మనకు అడల్టింగ్లో రాదంట, టీనేజ్లో రాకపోతే అడల్టింగ్లో వస్తుంది. సో అదన్నమాట. నాకు బీటెక్లో రాలేదు. బీటెక్ అయిపోయిన 1 yearకి బాగా యాక్ని వచ్చినుండే, బట్ ఇంక ఇప్పుడేమో యాక్ని లేదు. సో ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నో వరీస్. కొన్ని రోజులు వస్తుంది, యాక్ని పోతుంది. దానికి ఎక్కువ మనం స్ట్రగుల్ తీసుకొని స్ట్రెస్ అయిపోతే అది ఇంకెక్కువ అయిపోతుంది. సో అదన్నమాట. నౌ లెట్స్ గో. అండ్ నేనైతే ఈ గ్రీన్ ఫార్మల్ వేసుకున్నాను. ఇది నేను ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, కానీ నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. సో అది వేసుకున్నా. అండ్ ప్యాంట్స్ వెస్ట్ సైడ్వి, ట్రౌజర్స్ కంప్లీట్గా తర్వాత వేస్తా. ఏంటి బిర్యానీ ఎందుకు ఓపెన్ చేసినావు? నైట్కి వచ్చిన తర్వాత గులాబ్ జామున్స్ ఓకే. మమ్మీ ఇక్కడ ఏమో రేపు మార్నింగ్కి దోశకి తీసి పెడుతున్నాను బయట. నిన్న ఆల్రెడీ సేమ్ ఇడ్లీ దోశ గుత్త పొంగనాలకి గ్రైండ్ చేసి పెట్టేసింది. సో ఎందుకు ఇట్లా ఒకటేసారి అంటే గ్రైండర్ ఊడికే తీసి వాష్ చేయడము పెద్ద ప్రాబ్లము. అందుకే అన్నీ చేసి పెట్టుకుంటే, అయినా అన్నీ ఒక్కసారి ఉంటే ఏ బ్రేక్ఫాస్ట్ కావాలంటే అది చేసుకోవచ్చు. ఇదిగో ఆల్రెడీ దీంట్లో ఇడ్లీ ఉంది, దీంట్లో గుంత పొంగనాలకి అదేమో దోశ. బిర్యానీ ఎలా ఉందిరా? బాగుంది. సూపర్. ఎగ్ కూడా బాగుంది యాక్చువల్లీ. ఏంటి ఎగ్ బిర్యానీ మసాలా ఒకటి చేసింది, కానీ గ్రేవీ ఎక్కువ కాకుండా కొంచెం బాగుండాలి. నువ్వు కూడా హెయిర్ కట్ చేయించుకుంటావా ఏంటి? ఈరోజే తీసుకున్నా నేను కూడా. గైస్ ఓకే, ఇంకెవరైనా కొత్తగా చూస్తే హే గైస్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష. ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకెవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ టేక్ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నౌ ఫర్దర్ నో డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో.
గైస్ మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. మెయిన్గా నేను ఇక్కడికి ఎందుకు వెళ్తానంటే నాకు డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ చాలా ఇష్టం అనమాట. నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచి ఇక్కడ తీసుకుంటాను, నాకు నచ్చుతాయి. సో కలెక్షన్ కూడా బాగుంటాయి. ఇంకా ఫెస్టివ్ సీజన్ కదా, మంచి కలెక్షన్ ఉంటాయని వెళ్ళాము. కానీ ఆ రోజు సండే అవ్వడంతో చాలా చాలా క్రౌడ్ ఉండే అండ్ ఈవినింగ్ కాబట్టి చాలా రష్ ఉన్నారు. అసలు మాకు అర్థం అవ్వలేదు. అండ్ ఇంకా ఏదో ఫెస్టివల్ సీజన్ సేల్ కూడా నడుస్తుంది, సో అంతా చాలా రష్ ఉండే. అండ్ కలెక్షన్ కూడా నాకు ఓకే అనిపించింది. లాస్ట్ టైం ఇంకా బాగుండే. నేను ఒకసారి లాస్ట్ బ్లాగ్లో కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను. సో బట్ ఎనీవే నేను ఒక 3 డ్రెస్ మెటీరియల్స్ ఏమో తీసుకున్నాను అండ్ బాగున్నాయి. ఇంక ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం మంచిగా వెతికితే ఒక మంచి మంచి పీసెస్ అయితే దొరుకుతాయి. సో నేను కొన్ని కుర్తీస్ అండ్ కార్డ్ సెట్స్ కూడా తీసుకున్నాను. అవి ఇప్పుడు నేను కమింగ్ ఫెస్టివల్ సీజన్కి వేసుకుంటాను కదా, అప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా బాగుండే. దాని తర్వాత మేము మాల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30 అలా అయింది. సో ఇంకా మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ ఆన్ ది వేలో మస్కటీ ఉంటుంది అన్నమాట. అండ్ మస్కటీలో నాకు మ్యాంగో లస్సీ అంటే చాలా ఇష్టము. సో అందుకే అవి పిక్ చేసుకున్నాం అందరికీ. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇందాక వరకు బిట్టు అండ్ బన్నీ షాపింగ్లో కనిపించలేదు కదా, ఎందుకంటే బిట్టు అండ్ బన్నీ హెయిర్ కట్ చేయించుకుందామని బిట్టు వెళ్ళింది అనమాట. సో లాస్ట్ టైం తను టోనీ అండ్ గాయలో చేయించుకుంది, బట్ ఈసారి హబీబ్స్లో ట్రై చేద్దామని వెళ్ళింది. మంచిగానే చేశారు. కొంచెం స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ అవుతున్నాయని తను ఒక హెయిర్ కట్ కావాలనుకుంది. సమ్ బటర్ఫ్లై హెయిర్ కట్ ఏదో చేయించుకుంది అండ్ ఓవరాల్ మంచిగానే వచ్చింది. సో మేము ఇది బిఫోర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మమ్మల్ని షాపింగ్ దగ్గర డ్రాప్ చేసి తన హెయిర్ కట్కి వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది, లేకపోతే చాలా లేట్ అయిపోతుంది అని. హే గాయ్స్, ఇదైతే నెక్స్ట్ డే అండ్ మండే అన్నమాట. నేను నైట్ మేము షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా లేట్ అయిపోయిందని, సో నేను నైట్ వచ్చేసరికి లేట్ అయింది. ఇంక ఓపిక లేదు, అందుకే వ్లాగ్ చేయలేదు నేను. అండ్ ఇవాళ అయితే మండే అండ్ ఆల్సో ఇవాళ స్పెషల్ అన్నమాట, నాగుల పంచమి ఉంది. సో అందుకే నేను మమ్మీ బిట్టు కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. డాడీ అయితే మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినారు. సో ఇప్పుడు అందుకే నేను బిట్టు మమ్మీ వెళ్ళి టెంపుల్కి వెళ్ళి అక్కడ శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసి ఇంకా పుట్టలో పాలు అది అన్నీ చేసి వస్తాము. సో లెట్స్ గో. ఇంకోటి నన్ను ఒకరు అడిగారు, అక్క మీరు హెయిర్ వాష్ చేస్తారు కదా, చాలా తొందరగా డ్రై అయిపోతుంది, నేను మీ వీడియోస్లో చూస్తున్నా అని. నాది నిజంగానే తొందరగా డ్రై అయిపోతుంది. నేను ఏం చేస్తానంటే హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే ఫస్ట్ వాటర్ అంతా స్క్వీజ్ చేస్తాను. తర్వాత ఇంకా వెంటనే నేను ఫ్యాన్ వేసుకొని ఎయిర్ డ్రైకే నార్మల్గా డ్రై చేసుకుంటాను. నేను ఏ హెయిర్ డ్రైయర్ అలాంటివి ఏవి యూజ్ చేయను అనమాట. నా దగ్గర బేసిక్ హెయిర్ డ్రైయరే ఉంది, ఒక మంచి హెయిర్ డ్రైయర్ కూడా లేదు. ఎందుకంటే నాకు ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదన్నమాట. ఎట్లయినా అది నా హెయిర్ని పాడే చేస్తుంది. ఓ 10 minutes నేను ఫ్యాన్ కింద కూర్చుంటే నా హెయిర్ ఈజీగా ఆరిపోతుంది. సో అదన్నమాట, నేనేం యూజ్ చేయను. నాకు ఒకరు అడిగారు, అందుకే చెప్తున్నాను. అదే అన్నమాట. అలానే అమ్మవారి దగ్గర శారీ పెడతాం అనమాట, తాంబూలం లాగా పెట్టి పూజ అయిన తర్వాత తీసుకోవడానికి. ప్రతిసారి పెడుతుంది మమ్మీ, అందుకే లాస్ట్ లో ఒకసారి బ్లాగ్ లో చూపించాను అనుకుంటా. శారీ చూపించు మమ్మీ, ఇది కోట శారీ చూసి అప్పుడు హిమసార్ ఫ్యాబ్రిక్స్ కింద. సో మేము రెడీ అయిపోయాం, లెట్స్ గో. కార్ బయటనే ఉంది పద.
గైస్ ఇప్పుడే మేము ఇంటికి వచ్చేసాము. అసలు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. అంటే ఇవాళ చాలా స్పెషల్స్ వచ్చినాయి. ఫస్ట్ శ్రావణ సోమవారం, ఇంకా నాగుల పంచమి, ఇంకా మండే రోజు వచ్చినందుకు కూడా ఫుల్ అంటే శ్రావణంలో మండే. ఇంక ఇవాళ ఫస్ట్ శ్రావణ సోమవారం కాబట్టి కూడా చాలా జనాలు ఉన్నారు చాలా. నేను టెంపుల్ కూడా లోపల చూద్దాం అనుకున్నా కానీ అసలు లోపల టెంపుల్ చాలా బాగుంటది. ఇక్కడ చాలా ఫేమస్ కూడా. పురాతన దేవాలయం చాలా బాగుంటది. కాకపోతే జనాలు చాలా ఉన్నారు, వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అసలు. బాగోదు కూడా, అంత జనాలు అంత రష్ ఉన్నప్పుడు మనం వీడియో తీసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా, అట్లా బాగోదు. ఇప్పుడు 12:30 అయింది. అభిషేకం చేసుకొని అక్కడ మా ఆంటీ వాళ్ళు కలిసారు, కాలనీ ఆంటీ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటా. మా మమ్మీ 12:30 చేశాను. ఇప్పుడు లంచ్ చేయాలి. తర్వాత కలిసాం ఆంటీ వాళ్ళతో కాబట్టి కొద్దిసేపు మంచిగా టెంపుల్లోనే ప్రశాంతంగా కూర్చొని. హే గైస్, వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో ఎండ్ చేసే ముందు కొంచెం మాట్లాడదామని, అండ్ చాలా మంది ఇప్పుడు వ్లాగ్ ఎడిటింగ్ లాస్ట్ ఎండింగ్కి వచ్చింది. సో అవుట్రో ఇద్దామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మీలో చాలా మంది కూడా Q&A వీడియో అడుగుతున్నారు. అక్కడ నా స్టడీస్ గురించి నేను ఏం చేస్తున్నాను Q&A వీడియో అడుగుతున్నారు. నాకు తెలుసు నేను ఆల్రెడీ చాలా లేట్ చేశానని. నేను కూడా ప్లాన్ చేస్తున్నాను, కానీ నాకు కరెక్ట్ టైం దొరకట్లేదు అన్నమాట మంచిగా. సో ఐ ప్లాన్ నెక్స్ట్ వీడియో అట్లా Q&A వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి. లైక్ మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అబౌట్ మీ. నేను అసలు ఎప్పుడు ఇంతవరకు ఇట్లా ఒక పర్ఫెక్ట్ ఇంట్రో ఇవ్వలేదు, లైక్ నా గురించి నేను ఏం చేస్తాను ఏంటని. సో ఐ నో ఇట్స్ ఏ హై టైం. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతానమాట క్వశ్చన్స్ గురించి. సో మీరు అక్కడ కూడా నన్ను క్వశ్చన్స్ అడగండి. అండ్ Q&A వీడియో మంచిగా లైక్ ఫుల్గా. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. చాలామంది నా డ్రెస్సెస్ కలెక్షన్, నా హెయిర్ కేర్ గురించి, నా స్కిన్ కేర్ గురించి కూడా చేయమంటున్నారు. సో ఐ డెఫినెట్లీ ప్లాన్. ఇప్పుడు ఎట్లయినా ఫెస్టివల్ సీజన్ ఉంది కదా, సో ఈ ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత అయినా ఐ ప్లాన్ దోస్ వీడియోస్. అలా కుర్తా సెట్ కలెక్షన్, డ్రెస్సెస్ కలెక్షన్, రెగ్యులర్ వేర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా కుర్తీస్ అవన్నీ అడుగుతున్నారు. సో ఐ ప్లాన్ లైక్ స్లోలీ. ఇప్పుడైతే ఫెస్టివల్ సీజన్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ Q&A వీడియో ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియో ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో మీరైతే ఎనీవేస్ ఏదైనా క్వశ్చన్స్ మీరు అడగాలనుకుంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. సో విల్ డూ a Q&A వీడియో. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ ఇవాళ అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ స్కిన్ కేర్ ఏది చేసుకోలేదు అన్నమాట. అసలు ఇంకా మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోలేను. సో నేను వేరే షూట్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చూస్తున్నట్టయితే నేను కొత్తగా ఇది సిరీస్ స్టార్ట్ చేశాను కదా, శారీస్ నుంచి హాఫ్ శారీకి చేయడం. మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఆ వీడియోస్ బాగున్నాయా నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫస్ట్ది కూడా కొందరికి అర్థం కాలేదంట, బట్ కొందరికి అర్థమైంది. ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి ఆ వీడియో బాగా నచ్చింది, అండ్ యూట్యూబ్లో కూడా చాలా మందికి నచ్చింది. 2-3 కామెంట్ చేశారు అసలు అర్థం అవ్వట్లేదు అని. బట్ ఒక్కసారి మీరు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. మీరు ఒకసారి మళ్ళీ చూడండి, అర్థమవుతాయి. అండ్ ఈ ఫెస్టివ్ వేర్కి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మనం ఇట్లా ఫెస్టివల్స్కి ఎప్పుడు కొత్త డ్రెస్సెస్ కొనుక్కోవడమే, లైక్ ఎప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కొని దానికోసం మళ్ళీ స్టిచ్చింగ్ ఇదంతా మనకు టైం లేదన్నప్పుడు ఇలా మన దగ్గర ఇంట్లో ఉన్న మమ్మీ వాళ్ళ శారీస్ని మనకు నచ్చినవి ఉంటాయి కదా, కొన్ని శారీస్ మన మమ్మీ వాళ్ళ ఇష్టం ఉంటాయి కదా, సో అవి మనం ఇలా రీక్రియేట్ చేస్తే బాగుంటాయి అన్న థాట్తో నేను ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో మీ అందరికి ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటివి ఏదైనా క్రియేటివ్ ఐడియాస్ తోటి ఇంకా మంచి కంటెంట్తో మీ అందరికీ నేను షేర్ చేస్తాను. సో అదనమాట. అండ్ ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, కొంచెం రెగ్యులర్ వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఐ హ్యావ్ స్టార్టెడ్. లైక్ ఫెస్టివల్ సీజన్ కదా, కొంచెం యూజ్ అండ్ ఎలాగ ఉండాలని నేనైతే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. సో అదనమాట. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే ఫెస్టివల్ వ్లాగ్స్ ఉంటాయి. అండ్ నా ఫేవరెట్ ఫెస్టివల్స్ కూడా కాబట్టి మీరు అందరూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో స్టే ట్యూన్డ్ ఫర్ కమింగ్ ఫెస్టివల్ వ్లాగ్స్. చాలా మంచిగా రాకపోతున్నాయి. ఫుల్ ఇంకా షాపింగ్ చేసేటి చాలా ఉంది. అండ్ అదనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.